హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. మనం ఇప్పుడు అమరావతి రీలాంచ్ ప్రోగ్రామ్ చేయబోయే ప్రదేశం దగ్గర ఉన్నాము. ఇది N9 రహదారి. N9 రహదారి పక్కన అయితే ఉంటుంది. దీని ముందు వచ్చేసరికి సచివాలయం ఉంటుంది. అంతకుముందు ఇక్కడ ఉగాది కార్యక్రమాలు ఎక్కడి నుంచో చేసి ఉన్నారు. ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ 250 ఎకరాల్లో అయితే అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయనున్నారు. మే 2వ తారీఖున అయితే ప్రధానమంత్రి వస్తున్నారు. దానికోసం వేగంగా అయితే పనులు చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే భూమిని అయితే చదును చేస్తున్నారు. ఇలాంటి చాలా జేసీబీలు అయితే చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అయితే క్లీన్ చేస్తున్నాయి. ఇక్కడ N9 రోడ్ రహదారి కూడా వేగంగా అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకోవడానికి వీలుగా మిగతా రోడ్లను కూడా శుభ్రపరుస్తున్నారు. మొత్తం 8 మార్గాలను అయితే ఖరారు చేశారు ఇక్కడికి చేరుకోవడానికి. దానిలో ప్రధానమైనసరికి విజయవాడ నుంచి కృష్ణానది మీదుగా కొత్త వంతెన ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్డుకు, మంగళగిరి నుంచి ఎర్రపాలెం, కృష్ణాపాలెం ద్వారా గుంటూరు, తాడికొండ, తుళ్ళూరు ద్వారా నిర్దిష్ట పార్కింగ్ ప్రదేశాలకు అయితే వీచేసేలాగైతే ప్లాన్ చేస్తున్నారు. ఒక్కొక్క రోడ్డుకి అయితే ఒక్కొక్క అధికారిని అయితే నియమించారు. ఏపీసీఆర్ దీన్ని అయితే చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. ఎంతమంది వచ్చినా కానీ పార్కింగ్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా అయితే ఈ ప్రదేశాన్ని అయితే శుభ్రపరుస్తూ ఎటు వెళ్ళినా రోడ్డుకి వెళ్ళే అనుకూలంగా అయితే రోడ్లను అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు మన ముందు చూడండి, ఇక్కడ ల్యాండ్ రోలర్ జేసీబీలతో అయితే సభా ప్రాంగణాన్ని అయితే చదును చేస్తున్నారు. దీని బ్యాక్ సైడ్ కూడా అంతే. N9 రోడ్డు కూడా చాలా వేగంగా అయితే విస్తరణ జరుగుతుంది. ఇక్కడ N9 రోడ్డుకి ఇరువైపులా అయితే చెట్లను అయితే నాటుతున్నారు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.